నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ బ్లాగ్స్. మనం ఇవాళ టేస్టీగా ఉండే బెండకాయ పులుసుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తానండి. దీనికోసం ఒక 250 గ్రామ్స్ బెండకాయల్ని, అలాగే 3 టమోటాలు, ఒక ఆనియన్ని, కొంచెం కొత్తిమీర, కరివేపాకుని తీసుకొని ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని వాష్ చేసుకొని సోప్ చేసుకున్న తర్వాత రసాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ పులుసు చేసినప్పుడు జిగురుగా కాకుండా బాగుంటుంది. అంతే, ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు కోసము 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పును వేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత 2 ఎండుమిరపకాయలని, అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక 2 మినిట్స్ అలా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కచ్చా పచ్చాగా చేసుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గనప్పుడు టమోటాలు బాగా మెత్తబడుతుంది, అంతవరకు అలాగే ఉంచండి. ఇప్పుడు ఇందులోకే టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారాన్ని, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని బెండకాయ ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి. మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాసు వాటర్ను కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోండి, అది మీ ఇష్టము. ఇందులోకి ఇప్పుడు కొంచెము కొత్తిమీరని కూడా వేసుకొని, అలాగే కొంచెము బెల్లంను కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇదంతా ఒక 10 మినిట్స్ బాయిల్ అయిపోతే మన బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.